కార్యకర్తలు జన సైనికులు అలాగే ఒకసారి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ. గణపతి గరి పట్టుకోండి. తీసుకున్నా ఫోటో మన జనసేన పార్టీ కార్యాలయం మండల స్థాయిలో సంకల్పంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం సార్. దీనికి మీ అండదండలు మాకు కావాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు జనసేన జిల్లా కార్యదర్శి గారు చిట్టూరు శ్రీనివాస్ గారు కూడా కేక్ కట్ చేసి యొక్క ఆనందోత్సవాలు అధికారంలోకి వచ్చామని అహంకారంతో కానీ మనకు అధికారం ఉందని బలంతో కానీ మన బిర్ర బీగిపోయే పరిస్థితి మనకు రాకూడదు. ఇందరు పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గారు చెప్పారు, మనకి ప్రజలందరూ ఒకటే, ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం బాధ్యత మనకు అవసరం ఉంది. ప్రజలు మనకు అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని ప్రజలకి అభివృద్ధి పదంలో వారందరికీ అండగా ఉండే విధంగానే మన పరిపాలన ఉండాలని చెప్పి మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మరి సత్యనారాయణ గారు ఉన్నారు, మరి గతంలో కూడా ఇక్కడ మంత్రిగా 2-3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన వ్యక్తి, మీ అందరి కోసం కూడా పూర్తిగా అవగాహన ఆలోచన ఉన్న వ్యక్తి, మీ అందరికీ తోడుగా మీ అందరికీ అండగా ఉండే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆయనకు తోడుగా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా మీ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగానే మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడికి కార్యకర్తలకి ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తీసుకుని మన రోడ్లన్నీ వేయాలి. మనకి పక్షపాతం లేదు. ఇందిరమ్మ కాలనీకి వేస్తాం, ఎన్టీఆర్ కాలనీకి వేస్తాం, ఆఖరి జగనన్న కాలనీ కూడా వేస్తాం. వాళ్ళ దుర్మార్గం జగనన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీ వేయలేదు, ఎన్టీఆర్ కాలనీ రోడ్లు వేయలేదు. కానీ మనం ధైర్యంగా చెప్తా ఉన్నాం, జగనన్న కాలనీకి వేస్తామని చెప్పే మాట. ఇది ఎవళ్ళ కాలనీ? జగన్ సొత్తా, జగన్ సొత్తా అని అడుగుతున్నా మీకు. మేము ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఇందిరమ్మ గ్రామాలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్టీఆర్ గారు లేదా ఎన్టీఆర్ గారు ఉండకపోతే ఎన్టీఆర్ కాలనీ పెట్టారు. ఏ ప్రభుత్వం వస్తే దానికి ఒక స్కీమ్స్ ఉంటాయి, అంతేగాని ఇది తెలుగుదేశం కాలనీ పేదోడు ఉండేవాడు మా పార్టీకి వేసాడా? అన్ని పార్టీలు ఉంటారు. ఎందుకు ఓడిపోయాం? మాకేసేవాడు మీకేస్తాడు, మీకేసేవాడు ఇప్పుడు మీరు పోయారంటే మీకేసేవాడు కూడా మాకేసాడు. ఇది ప్రజల పక్షాన తీర్పు ఎప్పటికప్పుడు మారుతుంది. అంచేత న్యాయ నిర్ణీతలుగా మనం ఉండవలసిన న్యాయం చేయడానికి బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పనిచేద్దాం ప్రజలకు అనే మాటని మరొకసారి వాగ్దాడిస్తూ ఉన్నా. ఈనాడు మరొకసారి మీ ఆఫీస్ యొక్క కర్తవ్యం 17వ తారీఖు ఓపెన్ చేశారంటే రేపు 18 నుంచి పవన్ కళ్యాణ్ సభ్యత్వం ఓటు చేయమన్నారు. ఎవడో మాట్లాడట్లేదు. మీరు ఏమైపోయింది? మీకు అజెండా లేదు, జెండా లేదు అన్న మాట మాట్లాడితే కోపం వచ్చింది. అప్పుడు ఇవాళ అజెండా ఇది మీకు జెండా మాట్లాడండి. ఇవాళ మీటింగ్ నుంచి మీటింగ్ అయ్యేంత వరకు 18 నుంచి 28 వరకు ఏదైనా
నాకు గుర్తుంది, మీకు అది గుర్తులేదు. నేను తిడతానంటే మళ్ళీ బాధపడతారు మీరందరూ. ఎరుగుదే కదా, నేను చూస్తున్నాను. మా మిత్రపక్షం సభ్యత్వాలకు వస్తుంది, మేము ఎప్పుడు పోయాలని ఆలోచిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే డ్రైవ్ చేయండి. మీరు బలమైన పార్టీగా బతకాలి పెరగాలి అనే ఆలోచనతోటి ఆ 7 కొండల వాడి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం.